ఈ క్వశ్చన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక స్మాల్ బాబ్ ఉంది, దాని మాస్ వచ్చింది 100 మైక్రోగ్రామ్స్ అని మెన్షన్ చేశాడు. ఛార్జ్ దాని మీద ఎంత ఉందంటే కన్నా 10 మైక్రోకూలమ్స్ ఉందన్నాడు. అది కూడా పాజిటివ్ ఛార్జ్. ఒక ఇన్సులేటింగ్ స్ట్రింగ్ కి కనెక్ట్ చేశాడు, దాని లెంత్ 1 మీటర్. అయితే ఇట్ ఈస్ బ్రాట్ నియర్ టు అన్ ఇన్ఫినిట్లీ లాంగ్ నాన్ కండక్టింగ్ షీట్. నాన్ కండక్టింగ్ షీట్ దగ్గరికి తీసుకెళ్లాడు అనమాట. దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. దాని యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ మెన్షన్ చేశాడు సిగ్మాని. అయితే ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఛార్జ్ ని ఇటువైపు రెపెల్ చేసింది అనమాట. అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ ఛార్జ్ ని రెపెల్ చేసింది ఈ డైరెక్షన్ లో. అయితే if the string subtends an angle 53 degrees with the sheet at equilibrium కండిషన్ అంటే ఈ రెపల్సివ్ ఫోర్స్ వల్ల ఈ స్ట్రింగ్ తో ఉన్న బాబు వర్టికల్ తో 50 degrees యాంగిల్ చేస్తూ ఈక్విలిబ్రియం లో ఉంది. అంటే ఇక్కడికి వరకు వచ్చి ఆగిపోయింది అనమాట రెపల్సివ్ ఫోర్సెస్ వల్ల, రైట్. అయితే ఈ ఛార్జ్ డెన్సిటీ ఎంత అంటున్నాడు, షీట్ మీద ఉండేది. ఓకే, రెపల్సివ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే ఈ డైరెక్షన్ లో ఉంటాయి, కానీ స్ట్రింగ్ మీద ఉన్న టెన్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 53 ఉంటే ఇక్కడ కూడా 53 ఉంటుంది. ఏం యాంగిల్స్ అవుతాయంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా 53 degrees, రైట్. ఇప్పుడు ఈ టెన్షన్ క్యాపిటల్ టీ అనే దాన్ని మనము రిజాల్వ్ చేస్తే ఇక్కడ టీ కాస్ 53 ఉంటుంది. ఇవి రెపల్సివ్ ఫోర్సెస్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట, టీ సైన్ థీటా అనేది. సో దిస్ ఈస్ టీ సైన్ థీటా, 53 degrees. అయితే ఈ బాబ్ యొక్క మాస్ మీద యాక్ట్ అవుతుండే గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రము వర్టికలీ డౌన్వర్డ్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎంజీ. క్వశ్చన్లో ఇది ఈక్విలిబ్రియంలో ఉంది అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అప్వర్డ్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో డౌన్వర్డ్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. రైట్ సైడ్ ఉన్న ఫోర్స్ ఎంత ఉంటుందో లెఫ్ట్ సైడ్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ 0. కాబట్టి మనం ఏం రాయాలా, అప్వర్డ్ ఫోర్స్ టీ కాస్ 53 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. టీ కాస్ 53 అనేది ఎంజీని బ్యాలెన్స్ చేస్తుంది. సిమిలర్లీ టీ సైన్ 53 అనేది ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. టీ సైన్ 53 degrees బ్యాలెన్సెస్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఒకదాన్ని డివిజన్ చేస్తే టీ సైన్ 53 degrees డివైడెడ్ బై టీ కాస్ 53 degrees ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంజీ. ఇక్కడ టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది అంటే సైన్ బై కాస్ ఈజ్ tan. సో tan 53 degrees ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఈ ఎంజీ ఇటువైపు వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఎంజీ tan 53. ఎఫ్ అంటే క్యూఈ ఎంజీ. సో tan 53 ఎంత అంటే 4/3. ఓకే, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ నాన్ కండక్టింగ్ షీట్ అన్నప్పుడు ఏదో ఒక డిస్టెన్స్ లో E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ O. అటు ఇది డిస్టెన్స్. ఓకేనా, డిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాన్ కండక్టింగ్ షీట్ తో వచ్చేదైనా కండక్టింగ్ షీట్ తో వచ్చేదైనా కూడా. ఓకే, ఆ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే Q ఇంటూ సిగ్మా బై 2 ఎప్సిలాన్ O ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ ఎంజీ. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దానికోసం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఎంజీ ఇంటూ 2 ఎప్సిలాన్ O డివైడెడ్ బై క్యూ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకే, మాస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే 100 మైక్రోగ్రామ్స్ అన్నాడు. సో 100 ఇంటూ 10⁻⁻6. గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ 10. 2 ఇంటూ ఎప్సిలాన్ O. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎంత అంటే
8.85 into 10 power minus 12 divided by charge వచ్చి 10 మైక్రోకూలమ్స్ అన్నాడు. సో 10 into 10 power minus 6 ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 10 క్యాన్సిల్, 10 power minus 6 కూడా క్యాన్సిల్, రైట్? ఇంకేం క్యాన్సిల్ అవ్వవు ఇక్కడ. తర్వాత మల్టిప్లికేషన్ చేసేస్తే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 2 times of 8.85 ఏమవుతారంటే 17.7 ఇంటూ 10 పవర్స్ ఇంకా చెక్ చేస్తే ఇది 100 మీన్స్ 10 స్క్వేర్. ఇది 10 పవర్ మైనస్ 12 చేస్తే 10 పవర్ మైనస్ 10 ఉంటుంది. 3తో క్యాన్సిల్ చేస్తే 5.9. ఓకే, ఏమి 5.9 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది అంటే ఏమి 23.9 ఇంటూ 10 పవర్ మైనస్ 10 కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. లేదా దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే కనుక సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2.39. అంటే అర్థం ఏమంటే ఈ 10 పవర్ మైనస్ 10లో ఒక -1 దీనికి ఇస్తే 10 పవర్ మైనస్ 9 కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, లేదా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2.39 10 పవర్ మైనస్ 9 నానో కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు అన్నమాట. సో ఇది సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆ నాన్ కండక్టింగ్ షీట్ మీద ఉండేది.